అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్‌లో భాగంగా ఈరోజు మనం సూగూరుగడ్డ తాండా గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. పేరు అక్షయ. నేను 4th క్లాస్ చదువుకుంటున్నా. మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం. నా పేరు దివ్య. 4th క్లాస్ చదువుతున్నా. సూగూరుగడ్డ తాండా. మనం అందరం చెట్లు నాటుకుందాం, స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ గురించి విష్ణు సార్ చెప్పిన అంశాలన్నీ మీకు గుర్తున్నాయి కదా బేట. ఇప్పుడు సారు మీకు విత్తనాలు అంటే విత్తన బంతులు అందులో విత్తనం ఉందంట. ఆ మట్టి అంటే విత్తనంని మట్టిలో పెట్టేసి దాన్ని ఎండబెట్టిరు. దాన్ని మనం ఏం చేయాలి, ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మట్టి ఇట్లా అనేసి అందులో వేస్తే వర్షం పడ్డ తర్వాత అయినా సరే మీరు మంచిగా వాటర్ వచ్చే ప్లేస్లో పెట్టినా, మీరు డైలీ వాటర్ పోయకున్నా మంచిగా వాటర్ పోయే దగ్గర పెట్టినా కూడా మీరు మర్చిపోయినా అది మంచి విత్తనం మొలకెత్తుతుంది. గాలి ఎంత కలుషితం అయిపోతుంది, ఫ్యాక్టరీలు వెలుస్తున్నాయి, చెట్లు పోతున్నాయి, గ్రామాలు వెలుస్తున్నాయి, పట్టణాలు వెలుస్తున్నాయి. కాబట్టి మనం పల్లెటూరు వాతావరణంలో ఉన్నాం. పల్లెటూరు వాతావరణంలో ఇక్కడైనా కొంత మనం మొక్కల్ని నాటి ఏం చేద్దాం, స్వచ్ఛమైన గాలికి ఆహ్వానిద్దాం. మొక్కల్ని నాటి మన పరిసరాలని పచ్చగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన గాలిని పీల్చుదాం. ఓకే. మీరు ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఇలా చిన్న గొంతు తీసి నేను ఇచ్చిన విత్తన బంతులు ఇలాగే నాటండి. ఇలా నాటి వీటిని ఇలా కప్పేయాలి. ఓకేనా? ఇలా కప్పేసి దీని చుట్టూ చిన్న ఇట్లా వలయంలాగా ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనం పోసిన వాటర్ బయటికి వెళ్ళకుండా ఉంటాయి. ఇలా వలయంలాగా ఏర్పరచుకొని మనం రోజు వాటర్ పోయాలి. ఇలా పోస్తే ఏమైందంటే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ తర్వాత చిన్న మొక్కగా ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది. ఓకేనా? అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మంది చొప్పున వాటి జీవితకాలంలో ఒక 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? వీటిని కాపాడుకోవాలి. అలాగే మీరు ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి. ఓకేనా? థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.